మాస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనము చాలామందిమి హైందవ ధర్మంలో జన్మజాతకం బాలేనప్పుడు జపం చేయించుకుంటాం, తర్పణాలు వదిలిపెడుతుంటాం. అంటే జపం అయిన తర్వాత జప తర్పణాలు వదిలిపెడుతుంటాం. అలాగే హోమం కూడా చేసుకున్న తర్వాత దానం ఇచ్చేసుకుంటాం. దానం ఇచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది పురోహితులు వాళ్ళకి మరి మతి భ్రమణం కలుగుతుందో లేదా లేని విషయాల్ని మేము గొప్పగా చెప్తున్నాము అన్నటువంటి భావనతో ఉన్నారో తెలియదు. కానీ మొన్న ఆ మధ్య నేను మాఘ పౌర్ణమి రోజున నేను అప్పుడు మన వీడియోలో దానాలు చేసుకోండి, గోధుమలు, బెల్లము, ఆవు పాలు, అన్నము ఇలాంటివి దానం చేసుకోమని చెప్పి ఉన్నాను నేను. అలా ఒక అమ్మాయి వెళ్ళి దానం చేసుకున్న తర్వాత గోధుమలు, ఎర్రవస్త్ర దానం చేసిన తర్వాత అక్కడ బ్రాహ్మణుడు చేసి మీరు వెంటనే స్నానం చేయాలి, కాళ్ళు కడుక్కోవాలి. ఇవి ఎక్కడ పైత్యం, ఇది ఎక్కడుంది మాట? కాళ్ళు కడుక్కోమని ఎక్కడ చెప్పు ఉంది? స్నానం చేయమని ఎక్కడ చెప్పు ఉంది? సరే కాళ్ళు కడుక్కుంటే దానం ఇచ్చాం కాబట్టి కాళ్ళు కడుక్కుంటే గ్రహపీడ పోతుంది, కాళ్ళు కడుక్కోవచ్చు, నో ప్రాబ్లం. మరి ఎక్కడ మీకు దానం ఇస్తున్న తర్వాత స్నానం చేయమని చెప్పబడింది? కాబట్టి మీరు ఎవరైనా సరే దానం ఇచ్చిన తర్వాత కాళ్ళు కడగాల్సిన అవసరం ఏం లేదు. బ్రాహ్మణుడికి కాళ్ళు కడిగి దానం చేయమని చెప్పబడింది. మిమ్మల్ని మీరు కాళ్ళు కడుక్కోమని కాదు. మీరు బ్రాహ్మణుడికి శ్రీ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ ఆవాహనం, ఆసనం, పాద్యం ఇవన్నీ ఇచ్చి పాదవృక్షాలే నమోస్తరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షరోర్భావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగదారిణే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమని ఆ బ్రాహ్మణుని మహావిష్ణు స్వరూపంగా భావించి ఆయన కాళ్ళు కడిగి, స్వామి నా జాతకంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహ బాధ దోష నివృత్తి కొరకు ఈ గ్రహ ధాన్య దానాన్ని, ఆ గ్రహం యొక్క ధాన్యము దానము చేస్తున్నాను అని చెప్పి ఆయన చేతులు పెట్టి నమమ అనుకోవాలి. అది బ్రాహ్మణి కాలు కడగాలి. మీరు కాలు కడగాల్సిన అవసరం ఏం లేదు. సరే కొంతమంది దానం ఇచ్చాం కదండి, గ్రహశాంతి కలుగుతుంది, కాళ్ళు కడేసుకుంటే మొత్తము దానం చేసినట్టుగా అవుతున్న భావంతో కాళ్ళు కడుక్కోవచ్చు, నో ప్రాబ్లం. స్నానం చేయమని ఇక్కడ చెప్పింది. నల్ల నువ్వులు ఇచ్చినా సరే, మీరు నల్ల నువ్వులు ఇచ్చినా స్నానం చేయాల్సిన అవసరం లేదు. దున్నపోతుని దానం ఇచ్చినా స్నానం చేయాల్సిన అవసరం లేదు. గోదానం చేసినా స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరందరూ కూడా దానము చేయగానే స్నానం చేయమన్నటువంటి బ్రాహ్మణుడికి ఒకటే విషయం ఎక్కడ చెప్పబడింది అని అడగండి. సరే పాదం ప్రక్షాళ్య కాళ్ళు కడుక్కోమని చెప్పబడింది కొన్ని శాస్త్రాలలో, పర్వాలేదు. ఎందుకంటే దానం ఇచ్చాం కదా, అటువంటి దానం మళ్ళీ మనకు దాని మీద వ్యామోహం కలగకుండా కాళ్ళు కడేసుకొని ఆచమనం చేసుకుంటే దాని వ్యామోహం పోతుంది అన్న భావనతో కాళ్ళు కడుక్కోమని చెప్పారు. స్నానం చేయమని ఎక్కడ చెప్పబడింది? కాబట్టి అటువంటివి పిచ్చి మాటలు మీరు నమ్మకండి. ఎవరైనా సరే ఏ ధాన్య దానము అంటే నవగ్రహాల ధాన్య దానము, గోదానము లాంటివి ఏ దానాలు ఇచ్చినా సరే మీరు స్నానము చేయవలసిన అవసరం లేదు. ఆ గుడ్డలు అక్కడ వదిలేసిరండి అనడానికి అది మైల కాదు. కాబట్టి ఆ వస్త్రాలు అక్కడ వదిలేయడం, అక్కడ స్నానం చేసి మనం వదిలేయడం అలాంటివి లేవు. స్నానం చేయవలసిన అవసరం లేదు. కాళ్ళు మాత్రం కడుక్కుంటే సరిపోతుంది, ఆచమనం చేసుకుంటే సరిపోతుంది, అంతకు మించినది లేదు. కాబట్టి అటువంటి ధాన్యం ఇచ్చిన తర్వాత దానం చేసిన తర్వాత స్నానము చేయకూడదు, అవసరము లేదు అన్న విషయాన్ని గుర్తించండి. ఇది పదే పదే చెప్తున్నాను నేను. ఆయన చాలామంది దీని గురించి మళ్ళీ అడుగుతున్నాను కాబట్టి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉందాం మనం. ఓకేనా? సర్వే జనా సుఖినో భవంతు. మరి ఇటువంటి మంచి విషయాలు ఉన్నాయి కదా, మరి 10 మందికి చేరవేయాలి కదా. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.